హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ వీక్ 9 నామినేషన్ లిస్ట్. సో ఈ వీక్ ఎవరైతే నామినేట్ అయ్యారో అందరూ జోడీగా నామినేట్ అయ్యారు. సో ప్రాసెస్ ఏం లేదు, అన్ని సీజన్ లాగే మనం ఒక డాల్, ఒక చిన్న బొమ్మను పట్టుకోవాలి. బొమ్మను పట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేసి అదే ఒక ప్రాసెస్ మీరు చాలా సీజన్లో చూసుంటారు. సో ఇందులో ఎవరెవరో జోడీగా నామినేట్ అయ్యారంటే ఫస్ట్ వచ్చేలాకి తనూజ కళ్యాణ్. సో తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ నామినేట్ అయ్యారు. సో తెలుసు కదా, వాళ్ళిద్దరూ ఫస్ట్లో ఉంటారు. నెక్స్ట్ సంజన, సుమన్ శెట్టి. సో వీళ్ళు తెలుసు కదా, సేవ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేలాకి బర్నీ, రాము. సో వీళ్ళు తెలుసు కదా, జోడీగా ఉన్నారు. ఫైనల్గా వచ్చేలాకి సాయి శ్రీనివాస్. సో వీళ్ళైతే నామినేట్ అయ్యారు. నామినేషన్లో పెద్ద ఇదేం లేదు. బర్నీ, తనూజ ఏమీ నామినేట్ చేసుకోలేదు. జస్ట్ వాళ్ళు మేము ఈ పాయింట్లో కరెక్ట్ అని చెప్పుకున్నారు తప్ప తనుజ నామినేట్ చేయలేదు, తనుజ బర్నీని నామినేట్ చేయలేదు. కానీ తనుజ సేఫ్ అనుకుంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నామినేషన్ లిస్ట్లో చూస్తే. కానీ దివ్యకు ఒక పవర్ వస్తుంది, ఎవరొకరిని నామినేట్ చేయమని. దివ్య తనుజ నామినేట్ చేస్తుంది. సో ఆ రకంగా దివ్య నామినేషన్లోకి వస్తుంది. అదే రకంగా ఇమాన్యువల్ని తనుజ నామినేట్ చేస్తుంది. కానీ ఇమాన్యువల్ సేఫ్ అవుతాడు ఒక పవర్ వచ్చి. సో ఆ రకంగా ఈ వీక్లో కూడా ఇమాన్యువల్ రాడు. యాజ్ పర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆన్లైన్ ట్రెండింగ్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే తనుజ కళ్యాణ్ టాప్లోనే ఉన్నారు. తర్వాత సుమన్ శెట్టి, తర్వాత సంజన, తర్వాత బర్నీ, తర్వాత రాము. కొన్ని దాంట్లో రాము లాస్ట్లో ఉన్నాడు, కొన్ని దాంట్లో సాయి శ్రీనివాస్ టాప్ బాటంలో ఉన్నాడు. సాయి శ్రీనివాస్, రాము దాంట్లో వీళ్ళిద్దరిలో ఎవరొకరు వెళ్ళిపోవచ్చు. సో మీకేమనిపించిందో మీరు దాని గురించి మీ కామెంట్లో తెలియజేయండి. ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోతారు అనేది. నాకు తెలిసినంత వరకు ఈ వీక్లో ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన వెనకాల ఎక్కువ మాట్లాడుతున్నాడు, గేమ్ తక్కువ ఆడుతున్నాడు. సో దివ్య ఎవరైతే స్ట్రాంగ్ కెప్టెన్గా ఉందో, సో ఈ వీక్ కెప్టెన్సీగా ఎలా చేస్తుందో చూడాలి. సో ఎన్ని నామినేషన్ లిస్ట్లో చూసినా ఇదే నామినేషన్ లిస్ట్ ఉంటుంది. అని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, తనుజ కళ్యాణ్, బర్నీ, రాము, సుమన్ శెట్టి, సంజన, సాయి శ్రీనివాస్. సో వీళ్ళే నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. సో రేపటి నుంచి మనం ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఇప్పటివరకు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరికొన్ని వీడియోస్తో కలుసుకుందాం. సీ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.